మేడం మొన్న ఇంటర్వ్యూలో చూశాను. వెన్నెల కిషోర్ గారు సెకండ్ డే నుంచి బ్లాంక్ పేపర్‌తో వచ్చాను. అలాగే బ్రహ్మాజీ గారు కూడా చెప్పడం ఫస్ట్ రోజు ఏదైతే చెప్పారో సెకండ్ డే నుంచి సరెండర్ అయిపోయాం. ఏంటి వాళ్ళ మీద ఆళ్ళు ఇంప్రూవైజేషన్‌లో చాలామంది డైరెక్టర్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఇంప్రూవైజేషన్ చేస్తారు, వాళ్ళకి సీన్ పేపర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు అని చాలామంది డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ చూస్తుంటారు. అటువంటిది మీరేంటి వాళ్ళ మీద నమ్మకం లేక లేకపోతే మీరు మీరు వాళ్ళు చేసింది ఎందుకు ఒప్పుకోవట్లేదు? అయ్యో! అంటే మెజారిటీ శాతం ఒప్పుకోలేదు అని అన్నారండి. అంటే ఆహ్, అందరు యాక్టర్స్ చాలా బిజీ ఉంటారు గదండీ! వాళ్ళందరూ వేరే స్టోరీస్‌లో గూడా ఉంటారు. ఆ సిట్యుయేషనల్ ఇంప్రూవైజేషన్ చేసినప్పుడు కథలో కూర్చుంటే అందరం హ్యాపీ ఫీల్ అవుతామండి. కొన్ని కొన్ని అంటే మన ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆబ్వియస్‌లీ అదొక డైరెక్టర్‌కే తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్లో ఏదైతే ఉందో అలాంటివి ఏవో చిన్న చిన్నవి వర్కౌట్ అవ్వకపోతే ఇది బావుందండి చాలా. కాకపోతే కొంచెం కథలో కూర్చోకపోవచ్చు అనే డిస్కషన్‌లో అలా అనుకోని చేసిందేనంతే. వాళ్ళ ఏం మీద లేదు. నమ్మకం లేకుండా ఏం లేదండి. అందరూ స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. ఆవిడకి ఏం కావాలో చెప్తున్నారు. సెకండ్ డే నుంచి మేమేం చేయలేకపోతున్నాం. ఆవిడ ఏది చెప్తే అదే అని చెప్తుంటే నో. నో. వాళ్ళందరూ నాకు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే అండి ఆహ్, డైరెక్టర్‌కి వాళ్ళిచ్చే రెస్పెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నా కథ మీద ఉండే ఇష్టం, ఆ కథ మీద ఉండే క్లారిటీ గురించి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదండి.